తోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఈ పూర్వ ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు మొదటి నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువతరం, యువకులు. అటువంటి యువతరానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో, ఇప్పుడు నేను హిందూపూర్ ప్రజాప్రతినిధి, అక్కడ ఎన్నో ఈ విద్యా సంస్థలు అంటే ఐఐటి కానివ్వండి, లేకపోతే కేంద్ర విద్యాలయ కానివ్వండి, అటు మహిళా ఐఐటి, మన మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, మహిళా డిగ్రీ కాలేజ్ కానివ్వండి, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఒక విప్లవాత్మకమైన, అంటే పేదవాడికి కూడా ఈ చదువు అందుబాటులో ఉండేలా ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మనం పూర్వపాలకు వెళ్తే 2013లో గుజరాత్లోనే ఇది చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. తర్వాత 2018లో ఇక్కడ ఎంఓయూ సైన్ చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం, సీఎం ఈజ్ ఎ పాలసీ మేకర్. ఓకే అంటాడు ఆయన అన్నప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేసేది కింద సెక్రటరీలు. దాంట్లో ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ. దాంట్లో మళ్ళీ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అలాగా దీన్ని ప్రపోజ్ చేసేదేమో అజయ్ కలాం రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ఈయన ప్రేమ్చంద్ రెడ్డి గారు అప్పుడు ఈ స్కిల్ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన దానికి వాళ్ళతో ఎంఓయూ సంతకం చేసి తర్వాత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు మొత్తం 2 కంపెనీలు, అంటే 2 కంపెనీలు కాదు, ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. రెండో కంపెనీ ఏంటంటే దే ఆర్ ఇన్సెపరబుల్. అంటే వాళ్ళ ప్రోగ్రామ్ చేసినా కూడా గుజరాత్ కానివ్వండి, ప్రపంచానికి ఎక్కడ చేసినా కూడా వీళ్ళు సాఫ్ట్వేర్, వాళ్ళేమో హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్, వాటికి సంబంధించిన వాళ్ళు. ఏది డిజైన్ టెక్ సంస్థాన వాళ్ళు. సరే, ఇది ఇలా ఉండగా వారితో ఎంఓయూ సైన్ అయింది. అది 3,281 కోట్ల రూపాయలకి. అదంతా వాళ్ళదే ఖర్చు. ఏది సిమెన్స్ కంపెనీది. మనకి ఎటువంటి సంబంధం 90%, అంటే 10% మనం వీళ్ళకి పే చేసాం. ఎవరికి? డిజైన్ కోటెక్ వాళ్ళకి. అంటే వీళ్ళేమో సాఫ్ట్వేరు, వాళ్ళేమో హార్డ్వేరు, తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. సరే, అంటే 330 కోట్లు మనం 4 ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి పే చేయడం జరిగింది, డిజైన్ టెక్ కోకి. అదైన తర్వాత దాంట్లో మళ్ళీ వ్యాట్ ఉంది. వ్యాట్ ఉండేది అప్పటికి ముందు. తర్వాత జిఎస్టీ 2018లో జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ కలుపుకుంటే మనం అంతా 370 కోట్లు. ఆ 370 కోట్లు మనం ఖర్చు పెట్టాం. మనం అంటే మనం 10% వాళ్ళకి ఇచ్చి అండ్ రాయల్టీ కలిపి 370 కోట్లు. ఎంతమందికి ఇచ్చాం తర్ఫీదు? సుమారుగా 2,13,000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము, తర్ఫీదు ఇచ్చాము. అలాగే 72,000 మందికి ఏమో మనం ఉపాధి కల్పించాం ఈ స్కిల్డ్ లేబర్ ద్వారా. మా హిందూపూర్లోనే చేసాం మేము స్కిల్డ్ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టాం మేము. సుమారుగా 1,200-1,300 మందికి ఉపాధి కల్పించాం. అక్కడ 3,000-4,000 మంది అటెండ్ అయితే. అలా అర్హత ఉన్న వాళ్ళకి, దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి, అట్లా తద్వారా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది జరిగింది. గవర్నమెంట్ కూడా అప్రిసియేషన్ లెటర్ ఇచ్చింది. ఎవరికి? ఈ డిజైన్ టెక్ కంపెనీకి. అబ్బా చాలా బాగా చేశారు, బ్రహ్మాండం చేశారని. ఈ గవర్నమెంట్, అదే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అన్న. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఈ కేసు ముందే ప్లాన్ చేసుకుని ఇలా చేయాలని ముందు వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది
అకౌంట్స్ ఫ్రీజ్ చేశాక వీళ్ళ డబ్బులు కూడా స్తంభింపజేసింది. దాంతో హైకోర్టు వాళ్ళకి చివాట్లు పెట్టింది. ఇంతమందికి మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, ఇస్తున్నారు మీరు అప్పుడు ఈ గవర్నమెంట్ ఇస్తున్నారు, మరి ఇంత వేల మందికి ఇంత ఉపాధి కల్పిస్తుంది కదా, ఇది వాళ్ళు వేసిన వేశారు ఒక అంటే ఇప్పుడు దీంట్లో చూడండి అసలు అప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దాంట్లో పేరు లేదు. దాని తర్వాత ఏమో మరి ఇది నిజంగా అవినీతి అయితే అసలు అప్పుడు మరి వీళ్ళు ఇది ఎందుకు చేయలేదని చెప్తున్నాను. అది ఎఫ్ఐఆర్ కాదు, ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు, ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు. దాని తర్వాత స్తంభింప చేశారు. మధ్యలో ఒక హైకోర్టు చిపాట్లు పెట్టింది వీళ్ళకి, ఇంతమందికి ఇస్తున్నారు తరఫీదు, ఇది అన్యాయమైన నిధులు కావు ఇవి అని హైకోర్టు వాళ్ళకి అక్షతలు పట్టించడం జరిగింది, వేయడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకి వేరే పని పాడడం లేదు. ఎట్లా ఏం చేయాలి అభివృద్ధి అన్నది నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పడం జరిగింది. వీళ్ళకి అభివృద్ధి అంటే ఓవరాల్ లేరు వీళ్ళు, మనుషులు పైకి రావడం అంటే వాళ్ళు మనుషులు అంటేనే ఎలర్జీ అని చెప్పాను ఇంతకుముందు. ఏదో పైపైన ఏదో మూతి ముదరష్టగా మూతేసుకుని ఏదో మీకు ఏదో ఇది సరిపోదా అన్నట్టు ఏదో తిన్న వేళ్ళకి అంటుకున్న ఎంగిలి మెతుకులు వేసినట్టు వేసి ఏదో 10 రూపాయలు వేసి 100 రూపాయలు నొక్కే చూస్తున్నాం. మన ధరలన్నీ ఎలా పెంచారు, డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, ఇంటి ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, చెత్త ట్యాక్స్ అని, చెత్త ట్యాక్స్ అన్నీ వేసి ఇంకా ముందు చాలా వేస్తారు. గుర్తుపెట్టుకోండి మీరందరూ ప్రజలు. ఒక ఛాన్స్ అని. సరే, ఇప్పుడు ఈ విషయంలో 2,30,000 మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నాయని జాబ్ క్యాలెండర్ అని రిలీజ్ చేసి ఇప్పటిదాకా ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడా? ఊరికే మాట్లాడటం, అవతల వాళ్ళు ఏంటంటే తిట్టడం తప్పితే. ఆనాడు మరి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి గౌతమ్ రెడ్డి గారు అప్పుడు మినిస్టరు, అతను కూడా సమాధానం చెప్పాడు. ఏమని 16,000 కోట్ల రూపాయలుతో సంస్థలు తేవడం, దాంతో 5,16,17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగిన ప్రశ్నకి అతనే సమాధానం చెప్పాడు. నా దగ్గరే ఒకసారి నాకు ఫోన్ వచ్చింది, నేను ఎమ్మెల్యే హిందూపూర్ కాబట్టి వాళ్ళ పిఏ ఒకసారి ఫోన్ చేసి, ఏమంటే ఇక్కడ ఏదో మేము ఇండస్ట్రీ పార్క్ ఏదో పెట్టాలనుకుంటున్నాం, మీరు రండి అని. ఎందుకే జరగని పని ఎందుకు రావాలి నేనన్నా? ఇవాళ కూడా ఈ అభివృద్ధి మా హిందూపురం జరిగిందంటే వీళ్ళు ఒక గొయ్యి కూడా మడితో పూడ్చిన పాపానికి పోయారా? ఇవాళ నేను గలిపిపల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ.